బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయింది. సో, ఒక్కొక్కరు తనుజ ఇంకా విన్నర్ కాలేకపోయినందుకు బాధలోనే ఉన్నట్టున్నారు. అందులోంచి బయటకొచ్చేసేయండి. షీ ఈస్ మూవింగ్ ఆన్. మనం కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం ఆల్ ది బెస్ట్ చెప్పేసుకొని జరుగుతున్న వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ బిగ్ బాస్ బజ్ చూసారా నిన్న కళ్యాణ్ పడాలా గారిది? సో, విన్నర్ అయినందుకు చాలా సంతోషంలో ఉన్నారు. అండ్ తనుజ తన బెస్ట్ ఫ్రెండ్ అట. మీకు తెలుసా? నాకైతే తెలీదు. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్టర్ శ్రీజ, ప్రియ, డిమోన్, ఇమాన్యుయల్ అండ్ ఎంతమంది ఉన్నారు అంతమంది తర్వాత తనూజ అఫ్ కోర్స్ తనూజ బెస్ట్ ఫ్రెండ్ అట. సో షీఈ్ నాట్ మోర్ దెన్ అ ఫ్రెండ్, షీఈ్ నాట్ సంథింగ్ స్పెషల్, షీఈ్ జస్ట్ ఎ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అంట. అండ్ బజ్లో తను చెప్పున్నారు తనతో ఉన్న బాండింగ్ గురించి చెప్పు అంటే షీఈ్ వెరీ సెన్సిటివ్. తను అయ్యో పాపం అనిపించింది ఒకరోజు తన్ని చూసి అలా బిల్డ్ అయింది అని చెప్పేసి. అండ్ ఇంకొక ఇంటర్వ్యూలో కూడా గేమ్స్ పరంగా తనుజాతో నాకు అలాంటి బాండ్ ఏం లేదు, ఇమాన్యుయల్ గారితో చాలా మంచి బాండ్ ఉంది. ఏంటో ఎవరికి తోచింది వాళ్ళకి చెప్పేసుకుంటున్నారు. అంటే ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకపోతే శ్రీజ గారు కానీ ప్రియా గారు కానీ ఒప్పుకోరు అని చెప్పి కళ్యాణ్ గారికి ఏమైనా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా లేకపోతే ఏమో తెలియదు. ఎందుకంటే స్టేజ్ మీద చెప్పిన వ్యక్తి బయట చెప్పలేదు అని చెప్పి అంటున్నారు. బట్ స్టేజ్ మీద కూడా నేను చెప్పినట్టు నాకేం అనిపించలా. ఎందుకంటే ఒక టైంలో కళ్యాణ్ గారు ఆగిపోవడానికి రీజన్స్ ఉన్నప్పుడు నన్ను ముందుకు నడిపించింది తనే, అది నేను ఒప్పుకుంటాను అని చెప్పారు. దాన్ని కొంచెం నీట్గా చెప్పుంటే బాగుండేది అనిపించింది. అండ్ అఫ్కోర్స్ విన్నర్ అయిన తర్వాత తను గెలవాలనుకున్న వ్యక్తి నువ్వు ఫస్ట్ నెక్స్ట్ ఫైనలిస్ట్ అవ్వాలి లేకపోతే నేను ఒప్పుకోను, నాకు కోపం వచ్చింది అని చెప్పి నువ్వు గెలిచినా నేను గెలిచినా ఓకే కదా అని చెప్పి ఇమాన్యుయల్తో తనూజ అన్నప్పుడు ఇమాన్యుయల్ గెలవాలని ఏడ్చినటువంటి వ్యక్తి తనూజాతో అలా అన్నందుకు నాకు కోపం వచ్చింది, నువ్వు గెలవాలని నేను ఇంత చేస్తుంటే అని చెప్పి మాట్లాడి ఇప్పుడు ఫైనల్గా ట్రోఫీ తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళతో తన గేమ్ పరంగా ఎలాంటి సపోర్ట్ చేయలేదట. ఏ సపోర్ట్ చేయలేదా అండి? ఏ సపోర్ట్ ఒకసారి కూడా. అసలు ఫస్ట్ కెప్టెన్ అయింది ఎలాగో గుర్తుందా? వాళ్ళిద్దరు టీమప్ అయ్యి ఒక్కొక్కసారి గేమ్ ఆడారు. తను అరుస్తుందంటే తన రీజన్స్ రెండు చెప్పింది. మాధురి గారిని అరుస్తుంది, ఇమాన్యుయల్ అరుస్తుంది, తర్వాత కళ్యాణ్ అరుస్తుంది. ఎందుకు అంటే అనుకున్న వాళ్ళు మీతోనే కదా నేను అరిచేది అని చెప్పి. సో మిగతా వాళ్ళతో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు అరుస్తుంది. తను అరవడం అన్న మ్యాటర్ కాదు ఇప్పుడు పక్కన, మళ్ళీ కెప్టెన్ అయ్యేదాని గురించి చెప్తా. సో ఆ టాస్క్లో ఒక్కొక్క టాస్క్ ఆడి 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 వరస్ట్ ప్లేయర్ అని చెప్పినటువంటి మన దివ్యతో కెప్టెన్సీ బ్యాండ్ పెట్టించుకున్నారు. శివాజీ బజ్లో ఇది కూడా ఉంది. నువ్వు అసలు ఈ విన్నర్ కావడానికి ఒక కారణం దివ్య అంటే ఒప్పుకుంటావా? నీలో ఫైటింగ్ స్పిరిట్ని నింపింది. ఈ క్వశ్చన్లో అసలు ఏ మాత్రం పనికిరావు, అసలు యూజ్లెస్ క్వశ్చన్స్ అడిగింది ఆయన. ఒక్కటన్నా ఒక పనికొచ్చే క్వశ్చన్ అడిగారా? ఆయన విన్నింగ్ స్పీచ్ తర్వాత మిగతా వాళ్ళు కొత్తగా ఏమన్నా ఉన్నాయి దాంట్లో బజ్లో? నిన్ను నీ గెలిచిన ఆనందాన్ని లేకుండా చేస్తారని ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, బట్ క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి బిగ్ బాస్ ఒక అమ్మాయిలు పిచ్చోడు అన్న ఆ వ్యక్తికి ఎలా కప్పిచ్చారన్న డైలాగ్కి జస్టిఫికేషన్ ఇస్తున్నారు తప్ప ఇంకా దాంట్లో పనికొచ్చేది జనాలు వినాలనుకునింది ఏమీ లేదు. మళ్ళీ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను అటాక్ చేయొచ్చు, లైక్ ఈ కళ్యాణ్ గెలిచినందుకు జీర్ణించుకోలేకపోతున్నారు, తను ఏం చేయలేదా, చీ తూ గీ అని ఏమన్నా అనుకోండి, ఐ డోంట్ మైండ్. ఒక క్వశ్చన్ మీ వైపు వస్తున్నప్పుడు దానికి ఆన్సర్ చేయడం నేర్చుకోండి. సో అందులో డేంజర్ జోన్లో ఉన్న కళ్యాణ్ని టాస్క్లు గెలిచి అఫ్కోర్స్ అక్కడ జరిగింది ఫాల్ జరిగిందా లేదా అనేది అది కళ్యాణ్కి, టిమ్మాన్కి, భరణి గారు వీళ్ళకి తెలుసు. దాన్ని అయిపోయిన దానికి మళ్ళీ దర్వెందుకులే. ఆ టైంలో కళ్యాణ్ చేసినటువంటి ఆ మూవ్ వల్ల ఖచ్చితంగా ఆ టైంలో తనూజ విన్నర్ అవ్వాల్సింది. ఆ టైంలోనే ఏం చేశారు? డేంజర్ జోన్లో తను వదిలేసి తను ఒక మేబీ బెస్ట్ ఫ్రెండ్, తనతో మంచి బాండ్ ఉంది పైగా అమ్మాయి, సో మళ్ళీ ఉమెన్ కార్డ్ అంటారు అంటే ఒక కన్సర్న్ ఉంటుంది. అదే ప్లేస్లో డిమాన్ అని అంటే ఏం చేస్తుంటాడో ఒకసారి ఆలోచించండి. సో డేంజర్ జోన్లో మేబీ శ్రీజాకి ఇచ్చిన దట్స్ ఓకే కదా, అంటే ఒక పేరప్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. రీతు కోసము కళ్యాణ్నే పక్కన పెట్టేశాడు డిమాన్. సో నేను దాని గురించి చెప్పట్లేదు, అలా చేయడం తప్పే, బట్ ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్లో ఉన్నాడని చెప్తున్నాను నేను. సో ఆ టైంలో కళ్యాణ్ గెలిచాడు అంటే తనూజ సాక్రిఫైస్ చేసింది. అక్కడ తనూజ గెలవాలని ఇమాన్యుయల్, దివ్య, భరణి ఈ ముగ్గురు తనకి సపోర్ట్ చేశారు. వాటర్ టాస్క్లు సపోర్ట్ చేసి అక్కడ గెలిపించారు కాబట్టే కదా గేమ్లో ముందుకెళ్ళగలిగారు వాళ్ళు. డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చాడు, ఆ తర్వాత అతను సక్సెస్ఫుల్గా లోపలికి వెళ్ళాడు.
ఆ టైంలో ఇమాన్యుయల్, భరణి అక్కడి నుంచే తనూజాకి రివర్స్ అయ్యారు. ఎందుకంటే దివ్య మీద కోపం వచ్చింది. భరణి గారు వచ్చి దివ్య విషయంలో ఆ తర్వాత లైట్ ఆఫ్ చేసే టాస్క్లో కూడా దివ్యాని వదిలేశారని చెప్పి దివ్యాని అవుట్ చేసేసింది తనూజ. సో దివ్యాని తీస్తుందనేసి అయితే అనుకోలే. ఆ టైంలో తను చేసిన మూకి భరణి గారికి కోపం వచ్చింది, దివ్యాకి కోపం వచ్చింది, తర్వాత ఇమాన్యుయల్కి అయితే అక్కడి నుంచి ట్రిగర్ అయిపోయింది తనూజ. సో అంతా చేసిన తర్వాత తనుజ ఎందుకు వాడి పక్కనే ఆలోచిస్తోంది, మనం ఇంత తన కోసం చేస్తే తను తీసుకుని వెళ్ళి కెప్టెన్ ఇది తన చేతిలో పెట్టేసిందని చెప్పానన్నారు. బయటకు మాత్రం లాస్ట్లో ఎలా వచ్చింది, కళ్యాణ్ కూర్చోమంటే కూర్చుంటున్నాడు, లేమంటే లేస్తున్నాడు. అంతగా చేసేవాడైతే తనూజ అంటే నాకు ఎంతో అభిమానం ఉంది, తనూజ అంటే నాకు ఈ ఫీలింగ్ ఉంది అని చెప్పి బయట ఒక్క మాట చెప్పలేకపోతున్నా. అదే అసలు కాటేరమ్మ కూతురు లెక్క నీ కోసం నిలబడింది. ఆ బాల్ తీసిన తీరు, ఆ ఫ్రేమ్‌లో అబ్బబ్బబ్బా! కళ్ళలో ఆనంద పుష్పాలు వస్తున్నాయి నాకు. అసలు ఆ బాల్ విసిరింది ఫస్ట్ ఫినాలే దానికోసం అని చెప్పి ఆ టవర్ టాస్క్‌లో రీతు అయితే తనుజ తనుజ అని అడుక్కుంటుంటే వాడికి చెప్పు, వాడికి చెప్పు అని చెప్పి డిమాండ్‌ని తగ్గమని చెప్తుంటే ఇమాన్యుయల్ అయితే ఇంకా అసలు నమ్మలేకపోయాడు. ఆ రేంజ్‌లో తనుజ దానికోసం ముందు రోజు సుమన్‌ని కళ్యాణ్ ఓడించినప్పుడు కూడా ఆ టాస్క్‌లోను, ఆ తర్వాత మిగతా టాస్క్‌లోను భరణితో ఫైట్స్ అయితే వాళ్ళిద్దరిని ముందుగా కన్విన్స్ చేసుకొనొచ్చి పెట్టింది. ఇంకా ఫైనల్‌గా అసలు తనూజ చేసిన ఒక్కొక్క మూవ్స్‌ని ఆ రేంజ్‌లో ప్లాన్ చేసింది. ఏ రేంజ్‌లో అంటే ఒకరితో మాట్లాడి ఇంకొకరిని ఎలా కన్విన్స్ చేసింది. ఒక మాట అంది ఆ రోజు, "నువ్వు ఈరోజు గెలవకపోతే మీ అమ్మ ఫీల్ అవుతుందో లేదో తెలీదు. నేను చాలా ఫీల్ అవుతానని." ఆ మాట కోసం నువ్వు వెళ్ళావా? అంటే మీ ఫ్యామిలీ తర్వాత తను అంత ప్రయారిటీ నీకిచ్చిందా? అంటే నువ్వు తీసుకున్నావు కదా! మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి ప్రయారిటీ ఈ 5 మందిలో ఒక్కటా? ఆ అమ్మాయిని తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకోమని చెప్పట్లా. మీ ఇద్దరి బాండింగ్ ఏదని నేను డిఫైన్ చెయ్యట్లా. ఒక గ్రాటిట్యూడ్ ఏమైంది అని అంటున్నా నేను. ఒక గ్రాటిట్యూడ్, ఒక మంచి వర్డ్, ఒక మంచి లైన్ ఏమైంది అని అంటున్నా. అంటే తనూజ గురించి చెప్పకూడదని తనూజ ఏమైనా మాట తీసుకుందా? లేకపోతే తను మాట్లాడదని ఇంకెవరైనా ఆ మాట ఇచ్చారా? బిగ్ బాస్ ఏమైనా రూల్ ఏసాడా? ఏమో. అంటే ఒకరి దగ్గర నుంచి తనూజనే చెప్తుంది చూసారా? తనూజ రీతుకి చెప్తుంది. మనము ఒకరి మీద ఒక అభిమానం పెంచుకున్నప్పుడు ఇటువైపు నుంచి అది వస్తేనే నువ్వు కంటిన్యూ చెయి. లేదంటే అక్కడే వదిలేయి అంటుంది. బిగ్ బాస్ హౌస్‌లో వచ్చింది. బయట రాలా. మనకా బాధ. ఏం చేస్తాం? నేను తనూజ పీఆర్‌నో, ఫాలోవర్‌నో, ఫ్యాన్‌నో కాదు. నేను సీరియల్స్ గూడా అసలు చూడను. ఒక అమ్మాయిలో ఉన్న నిజాయితీ, ఆ అమ్మాయి ఎంచుకున్నటువంటి దారి, ఆ అమ్మాయి డిగ్నిటీ, ఆ అమ్మాయి యొక్క కన్విన్సింగ్‌నెస్, ఒక సెన్సిటివ్ నేచర్ ఒక అమ్మాయిగా నాకు నచ్చింది. సో, ఐ అడ్మైర్ హర్. ఐ అడ్మైర్ హర్ యాస్ ఎ వుమెన్. సో, ఐ స్టాండ్ విత్ హర్ స్టిల్ నౌ అండ్ ఫరెవర్ బికాస్ ఆఫ్ హర్ డిగ్నిటీ. మిగతా వాళ్ళలా కాదులే. అదెవరో మీరే కామెంట్‌లలో చెప్పేసుకోండి. అండ్ కళ్యాణ్ బజ్‌లో కానీ, మిగతా ఇంటర్వ్యూస్‌లో కానీ తనూజ పేరు చెప్పకపోవడం నాకు నచ్చలేదు. అది నా ప్రాబ్లమ్ కాదు. మీ ప్రాబ్లమ్ అయితే అస్సలే కాదు. మీకు నచ్చకపోతే మీ ఇష్టం. నాకు నచ్చింది నేను చెప్పుకుంటున్నాను అంతే. సో, నాకు నచ్చింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ మనకే రైట్ లేదండి కళ్యాణ్ గారి దగ్గర ఫోర్స్ చేసి, "కళ్యాణ్ గారు మీరు ఎందుకు చెప్పలేదు తనూజ పేరు? మాకు చాలా బాధ అనిపించింది. తనూజ మీకు అంత చేసింది, ఇంత చేసిందని." చేసేవాడు ఎక్కడా చెప్పుకోడు. చేయించుకున్న వాడే చెప్పాలి. ఆళ్ళు చెప్పలేదనుకో, మనమేం ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! లైట్ తీసుకోండి అంతే. సో, టేక్ ఇట్ లైట్. చాలా చాలా లైట్‌గా తీసుకోండి. మీరెక్కువగా ప్రమోట్ చేసి ఇంకా పెద్ద హీరోని చేయక్కర్లేదు. ఆల్రెడీ ఆయన అయితున్నారు కాబట్టి, అసలు నాకు కళ్యాణ్ మీద ఎట్లాంటి గ్రడ్జ్ లేదండి బాబు. చెప్తే అర్థం కావట్లేదా? కళ్యాణ్ మంచి అబ్బాయి. కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పి స్టార్టింగ్‌లో వీడియోస్‌ని పెట్టింది నేనే. బట్ మిస్సింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇట్ హిట్స్ మీ హార్డ్ అని అనిపిస్తుంది. పిచ్చి పిల్ల అలాంటోడికి సపోర్ట్ చేసిందని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అదే చెప్తున్నాను కదా! అయిపోయింది. సో, లెట్ ఇట్ బీ. వదిలేసేయండి. తనుజ పేరు ఎవరి నోట రావాల్సిన అవసరం లేదు. నోబడీ డిజర్వ్ టు సే ద లేడీ లయన్ తనూజాస్ నేమ్ బికాస్ ఇట్స్ తనూజ పుట్టస్వామి. పుట్టస్వామి గారు మీకు హ్యాట్స్ ఆఫ్. సావిత్రమ్మ గారు మీకు హ్యాట్స్ ఆఫ్. అనుజ, పూజ మీ అందరికీ కూడా. బికాస్ మీ ఇంట్లో పెరిగిన వాతావరణం తనూజ అంటే ఎలా ఉందో చూపించింది. అమ్మాయి సంప్రదాయబద్ధంగా ఇలా ఉంటే ఇంత అందంగా ఉంటుందా? ఈ బిగ్ బాస్ హౌస్ ఎంత కళకళలాడిపోయిందండి తన డ్రెస్సింగ్ సెన్స్ చూసి.
అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువులు. వాళ్ళే ఓట్లు లేకుండా అంతా మిగతా వాళ్ళకి వేయడం వల్ల ఇలాంటి పేచీ వచ్చింది మనకి. సో, నేనేదో చెప్పాలనుకోని ఏదో వెళ్ళిపోయింది. సో, అయితే 2 పాయింట్స్ మాత్రం మంచిగా హిట్ అవుతుంది. ఏంటంటే తనూజ గురించి కళ్యాణ్ ఏం చెప్పట్లేదు బయట. ఒక బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్‌లో వేసేసాడు. గేమ్ పరంగా తనని హెల్ప్ ఏమీ చేయలేదనన్నారు. ఆ తర్వాత ఇంకా బజ్‌లో గూడా తన మీద ఏమి అసలు జస్ట్ లైక్ నార్మల్ మిగతా శ్రీజ ప్రయారిటీస్ చెప్తున్నారు తప్ప ఇంకోటి లేదు. అసలు మిగతా రివ్యూవర్స్ హడావిడైతే అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఆళ్ళ వీడియోలు దయచేసి స్కిప్ జేయండి. మీరు జూసారనుకోండి ఇంకా 10 మందికొస్తాయి. మీరు చూడకండి. ఆళ్ళ ఫేసులు కనిపించింటే ఇలా తోసిపారేయండి. ఎనీవేస్ తనుజ ఆల్ ది వెరీ బెస్ట్. తనూజ ఫ్యాన్స్ ప్లీజ్ డోంట్ వరీ. చిల్. చాలామంది ఏడుస్తూ వీడియోలు పెడుతున్నారు. లెట్ ఇట్ బి అండి. లెట్స్ కూల్ అండ్ ఎండ్ దిస్ బేబీ ఇన్ 9. ఇంక చాలు. మెమరీస్ ఉంటాయి కదా! వాటిని షేర్ చేసుకుందాం. అండ్ నెగెటివ్ కామెంట్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా. ఐ యామ్ నాట్ యాంటీ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్. కళ్యాణ్ ఫ్యాన్స్ మేడ్ మీ టు సే దిస్. సో, రియలైజ్ అవ్వండి. చిల్. మీ వాళ్ళ వీడియోస్‌ని వైరల్ చేసుకొని, ట్రెండ్ చేసుకొని, సూపర్ హీరోని చేసుకోండి. వి డోంట్ మైండ్ బికాస్ వి ఆర్ ఇన్ మేకింగ్ హీరోస్ కదా! ఏమంటారు తనుజ ఫ్యాన్స్? సీ యూ ఆల్. లవ్ యూ. బై బై.